ఇంకా ఇద్దరు మహిళలు మాట్లాడాలి. మహిళా దినోత్సవం ఈ రోజు, వాళ్ళకి ఎక్కువ టైం ఇద్దాం మనం. జింకా విజయలక్ష్మి గారు మాట్లాడారు. టైం అయిపోతుంది అంటున్నారు. మాకు టైమే ఇవ్వట్లేదన్న. అసలు వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షం లేదు అని మేము పోరాడుతున్నాము. ఒక్కదాన్ని ఉన్నాను నేను. నాకు ప్రతిపక్షానికి నాకు ఎక్కువ టైం ఇవ్వాలి. మీరు చెప్పేదాన్ని ఆ మాటలు చెప్పుకోవడానికి నాకు టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు అనుష గారు చెప్పినట్లు ఆర్ఎండ్బి నేను ఎక్కడా తప్పుదోవ పట్టించడం లేదు ఈ డిబేట్ ని. ఎందుకంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్ ని నిర్వహించిందా లేదా, తర్వాత వచ్చేసి మంత్రి గారు సమాధానం ఇస్తూ ఉత్పన్నం కాలేదు లేదా అక్కడి వరకు చెప్పాను. డిబేట్ చేయాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్ అండి. నేను కూడా ఒక అడ్వకేట్ ని, నాకు తెలుసు. తను అనుష గారు చెప్పారు, చట్టం వలన ప్రతి ఒక్కరి యొక్క రక్షణ ఏంటంటే హైకోర్టుకు వెళ్ళడము వాళ్ళ యొక్క ప్రాథమిక విధి, ప్రాథమిక హక్కు అని చెప్పారు. దాన్ని నేను కూడా అంగీకరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేసినప్పుడు ఏదైనా గవర్నమెంట్ లో గాని వారి యొక్క గవర్నమెంట్ ఆ వ్యవస్థని దాన్ని ఎంక్వైరీ పెట్టి ఆ ఎంక్వైరీ నడపాల్సిన ధర్మం ఎవరిది అంటే ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరిగేది ఏందిరా అంటే ఒక టీడీపీ సానుభూతి పరులు, ప్రభుత్వ సానుభూతి పరులు ఎవరి మీద కక్ష ఉందో, ఎవరి మీద వాళ్ళకి కక్ష ఉందో వాళ్ళ పేర్లు రాసేసి ఒక నెల రోజులు, ఒక 3 నెలల రోజులు వాళ్ళ పేర్లు ట్రోల్ చేసేసి వాళ్ళు ఈ రకంగా చేసినారు, వాళ్ళ మీద కేసులు పడబోతున్నాయి, వాళ్ళ 41A నోటీసులు పోతున్నాయి, వాళ్ళ అనుచరులకు నోటీసులు పోతున్నాయి, వాళ్ళ భార్యకు నోటీసులు పోతున్నాయి అని చెప్పేసి ఒక 3 నెలలు 4 నెలలు అనుకూల మీడియాలో ట్రోల్ చేస్తారు. తర్వాత వచ్చేసి వాళ్ళని 41A నోటీస్ కింద అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి పీటీ వారెంట్ల కింద ప్రతి ఒక్క స్టేషన్ తిప్పుతా ఉన్నారు. స్టేషన్ కి తిప్పుతా ఉండి అది కూడా ఒక 3-4 నెలలు జరుగుతుందా? అది కూడా న్యూస్ లో ఇదే న్యూస్ కవరేజా? తర్వాత దాని మీద వాళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చేదానికి ఒక 3 నెలల నుండి 6 నెలల టైం అనుకోండి. ఈ 6 నెలలు ఇదే కవరేజ్. ఇంకా ఏముంది? ప్రజలకు మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏమన్నాయి నాకు తెలిసి. ప్రజలు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అనే అంశం మీద మనం మాట్లాడదాము అంటే కూడా దానికి చర్చకు కూడా రాని సందర్భాలు ఉన్నాయి. ఇది నా ఆవేదన అనుకోండి. ఇంకొకటి అనుకోండి, ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో తప్పకుండా ప్రజా సమస్యల మీద చర్చించాలి ఖచ్చితంగా. అది మన టీవీ డిబేట్లో కంటే శాసన మండలిలోను శాసనసభలోనో వాటి మీద చర్చిస్తే సరైనటువంటి ఫలితాలు ప్రజలకు అందుతాయి. సో డిబేట్లు కావాల్సింది మనకు. ఒక్క నిమిషం మేడం, టైం అవుతుంది. కానీ చర్చించాల్సిన అంశమే, నేను కాదనట్లేదు. కానీ చర్చించాల్సిన సందర్భాలు కూడా ఈ టీవీ ఛానల్లో పొద్దున్న లేసినప్పటి నుండి మనం ఇవే అంశాలు చర్చిస్తా అంటే ప్రజల మైండ్ లో ఏముంటాయన్నా ఇవే ఉంటాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారి భారత షేర్లు ఎందుకు పెరిగినాయన్నా, హెరిటేజ్ షేర్లు ఎందుకు పెరిగినాయి, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మూసి పెడతా ఉంది? పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో ఏమన్నారు, క్రిమినల్స్ ని అసెంబ్లీకి రానియకూడదు అని మాట్లాడతారు. అది అబ్యూజ్డ్ వర్డ్ కాదు. లోకేష్ గారు నిక్కర్ మీద విజయలక్ష్మి గారు మా డిబేట్ లో వారానికి 2-3 రోజులు రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు రావాలి. మీరు అడుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు, మీరు అడిగినటువంటి అన్ని సబ్జెక్టుల మీద ఖచ్చితంగా మనం డిబేట్ చేస్తాం. జింకా విజయలక్ష్మి గారి లాంటి ఉందాతరంగా ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి రావాలని నేను కోరుకుంటున్నాను. మేడం టైం అవుతుంది, ఒక్కసారి ప్లీజ్ ఏమనుకోవద్దు. కీర్తన గారు ఒకసారి కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అక్రమ అరెస్టు చేస్తున్నారు. 2-3 నెలలు ట్రోల్ చేసిన ఏ వ్యక్తులు కూడా సామాన్య చిన్న వ్యక్తులు కాదు. బోరగడ్డ అనిల్ని మీరు అరెస్ట్ చేసి ఉండాలి, పోసాని కృష్ణమురళిని మీరు అరెస్ట్ చేసి ఉండాలి, ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసి ఉండాలి. మీ ప్రభుత్వంలో అడదిడ్డంగా వాళ్ళు మాట్లాడింది అప్పుడు మీరు చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఆ కంప్లైంట్లు అలాగే ఇదే పోకుండా ఉండడం కోసం మేము అరెస్టులు చేసాం. ఇప్పటికి కూడా అరెస్ట్ చేయడం తప్పు అని వైసీపీ ప్రభుత్వం అంటుంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇంత బలమైన స్టేట్మెంట్స్ పోసాని ఇచ్చిన మాటలు ఏదైతే సార్ రిపీట్ చేశారు, నేను మళ్ళీ అది మాట్లాడను. వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి భార్యల గురించి పిల్లల గురించి మాట్లాడటం, ఇంకా బోరగడ్డ అని అయితే షర్ట్ కాలర్ తీసి వస్తే ఆయన ఏం చేస్తాడు ఆయనకే తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడాడు. ఇటువంటి వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జాప్యం చేస్తామని మాట్లాడాలి, కానీ అరెస్ట్ చేయడమే తప్పు అని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యవస్థలలో ఎవరైతే తప్పులు చేశారో, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎవరైతే మేనేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. అండ్ సజ్జల గారి అరెస్ట్ కూడా ముందే ఎందుకు చెప్తున్నారంటే
సజ్జల గారే వీళ్ళందరి వెనకాల ఉన్నారని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తున్నారు అని. అంటే మీరు ఒక సలహాదారుడుగా ప్రభుత్వానికి మంచి చేసే సలహాలు ఇవ్వకుండా ఇట్లాంటి సలహాలు ఇచ్చి ప్రతిపక్ష నేతల్ని దుమ్మెత్తిపోయండి, వ్యక్తిగతంగా మాట్లాడండి, మీ పదవిని మీకు ప్రభుత్వం ఇస్తున్న హోదాని ఇలా యూటిలైజ్ చేసుకోండి అని ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నచ్చక ఇటువంటివి చేస్తున్న ఆయనను చూపిస్తున్నారు కాబట్టి అందరూ మేము అతని పేరు చెప్తున్నాము, నెక్స్ట్ అరెస్ట్ ఆయన ఉంటుందని అంటున్నారు. బికాస్ ఆఫ్ దట్ కీర్తన గారు, ఇంకా విజయలక్ష్మి గారు, ఉండవల్లి అనూష గారు, మీ ముగ్గురికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ వాయిస్ ఇలాగే ప్రజల్లోకి వాస్తవాలతో కూడినటువంటి వాయిస్ వెళ్ళాలి అనేసి మనస్ఫూర్తి